సో ఇలా 10 years బ్యాక్ ఫ్రీజ్డ్ ఎంబ్రియోకి సో న్యాచురల్గా మనకి అప్పటికప్పుడు న్యాచురల్గా బాడీలో జరిగేదానికి సో ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి మ్యామ్? సో రెండిటికి కనుక మనకి సేమ్ ఉంటుంది ఎఫెక్ట్ అనేది? సో ఎంబ్రియో ఫ్రీజింగ్ అనేది ఒకప్పుడు అది దాని మీద ఎఫెక్ట్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి ఏం తెలిసేది కాదండి. ఇప్పుడు చాలా క్లియర్గా ప్రూవ్ అయింది ఏంటంటే ఎంబ్రియో ఫ్రీజింగ్ అనేది ఇట్స్ అ వెరీ సేఫ్ ప్రొసీజర్ అండ్ దానివల్ల ఎటువంటి ఇష్యూస్ ఉండవు. అండ్ ఇప్పుడు ఫ్రీజింగ్ చేశాక 1 monthకి చేసుకున్నా లేదంటే 10 yearsకి చేసుకున్నా దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ దానివల్ల సక్సెస్ రేట్స్ తగ్గిపోవడం అయితే ఉండదండి. అండ్ బేబీది కూడా మనం ఏంటంటే ఊరుకుకే ఫ్రీజింగ్ థాయింగ్ అంటే బయటికి తీసి మళ్ళీ ఫ్రీజ్ చేసి మళ్ళీ తీసి అలా చేస్తే డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది తప్ప ఒకసారి ఫ్రీజ్ చేసుకున్నాక మళ్ళీ ట్రాన్స్ఫర్ టైంలోనే తీసినప్పుడు దానివల్ల ఆ ఫ్రీజింగ్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని చాలా క్లియర్గా ప్రూవ్ అయింది. అండ్ సక్సెస్ రేట్స్ కూడా ఇప్పుడు అందుకనే అందరికీ చాలామందికి ఫ్రోజన్ ట్రాన్స్ఫర్సే ఎక్కువ చేస్తున్నాము ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్. ఎందుకు అని అంటే లైనింగ్ అనేది మనం కరెక్ట్గా ప్రిపేర్ చేసుకొని ఎటువంటి అంటే ఎక్కడ తగ్గకుండా అంతా బాగున్నప్పుడే వెళ్ళే ఛాన్స్ అనేది మనకు ఫ్రోజన్ ట్రాన్స్ఫర్లోనే ఉంటుంది. సో ఫ్రెష్ ట్రాన్స్ఫర్తో కంపేర్ చేస్తే ఫ్రోజన్ ట్రాన్స్ఫర్లో డెఫినెట్గా సక్సెస్ రేట్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఆ ఫ్రీజింగ్ వల్ల దానివల్ల ఇది అయిపోతుంది అనేది అయితే డెఫినెట్గా ప్రూవ్ అయింది. హెల్త్ మీద చాలా అవేర్నెస్ వచ్చేసింది. సో ఫ్రీక్వెంట్గా టెస్ట్ అని అందరూ చేయించుకుంటున్నారు. సో సెలబ్రిటీస్ నుంచి నార్మల్ పీపుల్ వరకు అందరిలో మనం ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ చూస్తాం. సో ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనగా వెంటనే స్టీరాయిడ్స్ ఇచ్చేస్తున్నారు. సో వాటి వల్ల మన బాడీకి చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఎంత పాజిటివ్ ఉంటుందో అంతే నెగిటివ్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. దానివల్ల మన ఫర్టిలిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయా మనం? ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటేనే అంతే అండి. అంటే బాడీ ఏం చేస్తుందంటే అది మన ఓన్ టిష్యూస్ని అటాక్ చేస్తూ ఉంటుంది. నార్మల్గా ఏంటి బాడీ సిస్టమ్ ఏదైనా ఫారెన్ బాడీ వచ్చి ఏదైనా వైరస్ ఏదైనా బ్యాక్టీరియా వచ్చినప్పుడు అటాక్ చేయాలి. బట్ ఈ డిజార్డర్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఇట్ విల్ నాట్ రీడ్ ఇట్ కరెక్ట్లీ. మన బాడీలోనే మన టిష్యూస్నే హెల్దీగా ఉన్న టిష్యూస్ని అటాక్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటుంది. సో చాలా మందిలో చూస్తుంటాము ఇట్లాంటి ఇష్యూస్ కామన్గా సిస్టమిక్ SLE అని అంటాము, రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఇవన్నీ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ అనమాట. సో వీళ్ళలో ఏంటంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినప్పుడు ఇవి ఫస్ట్ చూసుకుంటాం డెఫినెట్గా వాళ్ళు రిలాప్స్లో ఉన్నారా. బికాస్ ప్రెగ్నెన్సీలో ఏమవుతుందంటే అది ఇమ్యూనిటీ ఇంకా తగ్గిపోతుంది ఆ టైంలో. సో ఈ డిజార్డర్స్ అనేవి ఇంకా ఎక్కువైపోతాయి. మనం సరిగ్గా అవి చూసుకోకుండా కంట్రోల్ లేకముందే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసామనుకోండి, వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే అది మళ్ళీ ఇంకా ఏమంటారు రిలాప్స్ అయిపోతుంది, అంటే ఎక్కువ సివియర్ అవుతుంది. సో ప్రెగ్నెన్సీ ఎప్పుడైతే ప్లాన్ చేస్తున్నామో వాళ్ళకి ఎటువంటి టాబ్లెట్స్ తీసుకుంటున్నారు, మీరు అన్నట్టు స్టెరాయిడ్స్ ఇస్తారు. కొన్ని స్టెరాయిడ్స్ ప్రెగ్నెన్సీలో అలౌ చేస్తారు, కొన్ని అలౌ చేయరు. సో ఎటువంటి స్టెరాయిడ్స్ తీసుకుంటున్నారు అండ్ ఆ స్టెరాయిడ్స్ వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. కంప్లీట్గా ఆపమని చెప్పడానికి ఉండదు. బికాస్ కంప్లీట్గా ఆపేస్తే మళ్ళీ బాడీ ఆటోఇమ్యూన్ కండిషన్ అనేది మళ్ళీ ఎక్కువ అవుతుంది. సో ఆ బ్యాలెన్స్ని కరెక్ట్గా చూసుకోవడం ఇంపార్టెంట్. అంటే రిస్క్ వర్సెస్ బెనిఫిట్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ అయ్యి డిజీజ్ అనేది కంప్లీట్ రెమిషన్లో ఉండడం అంటాం. అంటే కంప్లీట్గా సప్రెస్ అయిపోయి ఉంది, లోయెస్ట్ పాసిబుల్ డోస్తోని సప్రెస్ అవ్వగలుగుతుంది డిజీజ్ అంటే మాత్రం వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చు. వాళ్ళకి స్పెషల్గా ఇప్పుడు ఆటోఇమ్యూన్ కాబట్టి డైరెక్ట్ IVF అనేది ఉండదు, వాళ్ళు న్యాచురల్గానే ట్రై చేస్తారు. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మాత్రం ఇవాల్యుయేషన్ అనేది ఫ్రీక్వెంట్గా ఉంటుంది అండ్ డోస్ అడ్జస్ట్మెంట్ అనేది చేస్తామండి. కొన్ని టాబ్లెట్స్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ ముందు వరకు తీసుకోవచ్చు, ప్రెగ్నెన్సీలో కొన్ని ఇవ్వడానికి ఉండదు. కొన్ని వాళ్ళకి ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ ఇస్తుంటారు కొన్ని ఇవి చేయడానికి. సో అట్లాంటి కొన్ని ఏమన్నా చేంజెస్ ఉంటే ముందే చేసుకోమని చెప్తుంటాము. సో ఇదంతా ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్లో ఇది ఒక పార్ట్ అనమాట. సో అదంతా చూసుకొని ఎప్పుడైతే డిజీజ్ కంప్లీట్ రెమిషన్లో ఉందో లోయెస్ట్ పాసిబుల్ టాబ్లెట్స్తోని డోసెస్తోని అప్పుడు వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చు.